బసవేశ్వరుడు ఇప్పుడు మా శేఖర్ గారు చెప్పారు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ లింగాయతుల్ని బలహీన వర్గాల్లో చేర్చి పెద్ద ఎత్తున వీళ్ళకి మేలు జరగాలనే ఆలోచన ఏ రకంగా చేసిందో మరొక్కసారి బలహీన వర్గాలకి మేలు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జనాభా కులగణన జరిపి దాదాపు 56% రాష్ట్రంలో బీసీలు ఉన్నారని చెప్పి ఆ బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించే కార్యక్రమాన్ని చట్టబద్ధంగా శాసనసభలో బిల్లు పెట్టి పాస్ చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మనం అందరం గమనంలో తీసుకోవాలి. ఇది బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. చాలా సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికి కూడా మనందరం కూడా మనం చేసుకోవాలి. కులగణన అనేది ఈ సమాజంలో ఆనాడు బసవేశ్వరుడు చెప్పినట్టుగా ఏ వర్గాలు ఎంత వెనుకబడి ఉన్నాయో వాళ్ళందరికీ చేయూతనిచ్చి పైకి తీసుకొని రావటం కోసం ఒక సైంటిఫిక్ సర్వే చేసి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి ఆధారాలతో వాళ్ళందరి జీవన స్థితిగతుల్లో మెరుగుపరచడం కోసం ఈ రాష్ట్ర ఆర్థికాన్ని ఈ రాష్ట్ర సంపదని వారి జీవితాల్లో మార్పు తీసుకురావటం కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయటం కోసమే ఈ రాష్ట్రంలో క్యాష్ సెన్సస్ చేశాం అన్న సంగతి ఈ దేశమంతా కూడా ఈరోజు తెలంగాణకి వెళ్ళి చూస్తాం. ఈ తెలంగాణలో చేసినటువంటి క్యాష్ సెన్సస్ రేపు ఈ దేశానికే ఆదర్శంగా కాబోతా ఉంది. తెలంగాణ మోడల్ అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే